వీడియో చూస్తున్న భారతీయులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో కనబడుతున్న ఈ మనిషి లాంటి మతోన్మాది, వీడి పేరు రాధా మనోహర్ దాస్, డిచ్కీ బాబా అని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. వీడి పని మత విద్వేషాలు రేపడం. భారత రాజ్యాంగం మన భారతదేశంలో ఇచ్చిన మత స్వేచ్ఛను భంగపరుస్తూ క్రైస్తవుల్ని, క్రీస్తుని చాలా చాలా అసభ్యంగా మాట్లాడుతూ క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతుంటాడు. చూడండి ఒకసారి వీడి మాటలు ఒకసారి వినండి. వాడు గాడ్ నీకైతే అవ్వచ్చు, మాకైతే అక్కలే. వాడు ఫ్రాడ్, వాడు బ్యాడ్, వాడు కమట మాకు అక్కర్లే. ఇదేంటి ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి, పూల తోట ఉండాలి, కూరగాయల తోట ఉండాలి, సమాధుల తోట ఏంట్రా నా బట్ట. విన్నారు కదా, ఆడడో మగోడో కూడా అర్థం కావట్లా. ఆ సిలువ వారి ఇంటికాడో వాళ్ళ ఇంట్లోనూ వేసినప్పుడు ఇలా మాట్లాడి ఉంటే దానికి అర్థం ఉంటుంది. ఎక్కడో రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర వేయబడిన సిలువ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం అజ్ఞానం, అవివేకం. యావత్ భారత హైందవులందరికీ కూడా సిగ్గుపడవలసిన విషయం ఇది. మనోహర్ దాస్ వెంటనే మనోహర్ దాస్ వెంటనే ఐక్యత, క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం, క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం, రాధా మనోహర్ దాస్ వెంటనే, రాధా మనోహర్ దాస్ వెంటనే, క్రైస్తవుల ఐక్యత, లోక్ క్రీస్తు మహారాజ్ కి, లోక్ క్రీస్తు మహారాజ్ కి. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఇక్కడ ఎటువంటి జాతి, మత, కుల, వర్గ భేదాలు లేకుండా ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు కూడా ఎంతో సోదరభావంతో ఒకరికొకరు మంచిగా కలిసి ఇప్పటి వరకు కూడా వెళ్తున్నటువంటిది. ఇప్పటి వరకు ఎటువంటి అరాచకమైనటువంటి కార్యాలు కూడా ఇప్పుడు కూడా చూడలేదు. కానీ ఇతను చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు, అందులోనూ ఇప్పుడు క్రైస్తవులకి చాలా ముఖ్యమైనటువంటి దినాలు లెంటు దినాలు. వచ్చే నెలలో సమాధుల దగ్గరికి వెళ్ళి మరి మా యొక్క విశ్వాసాన్ని మేము ప్రదర్శించవలసినటువంటి ఈ తరుణంలో మరి ఇలాంటి సంఘటన జరగడం అనేటువంటిది నిజంగా సిఆర్పిఎఫ్ తరఫున మేము ఖండిస్తున్నాం. రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు కూడా దినకర్ గారి ఆధ్వర్యంలో నిన్నటి దినాన్న డిఎస్పీ గారు కలిసి వారు మరి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ తరఫు నుంచి కూడా ఈ రోజు మరి ఉదయం జిల్లా ఎస్పీ గారిను, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మా సిఆర్పిఎఫ్ దళాల తరఫున మరి రానున్న దినాల్లో రాధా మనోహర్ దాస్ మీద, అదేవిధంగా లలిత్ కుమార్ అనేటువంటి అతని మీద, కరుణాకర్ సుగుణ అనేటువంటి అతని మీద, ఇంకా ఎవరైతే ఈ మైనారిటీల మీద ఇటువంటి మానసికమైనటువంటి మాటల ద్వారా క్రైస్తవ్యాన్ని, బైబుల్ను, యేసు ప్రభువుని కించపరుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఫిర్యాదులు ఇవ్వాల్సిందిగా మేము పిలిపించాం. వారు కూడా మరి త్వరలోనే అది కార్యాచరణ చేస్తారు. మా డిమాండ్ ఒకటే, భారతదేశం లౌకిక దేశం. ఇక్కడ ఎవరు కూడా ఎవరిని కూడా బలవంతపు మత మార్పులు చేయట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చినటువంటి దేవుణ్ణి, నచ్చినటువంటి మతాన్ని, నచ్చినటువంటి విశ్వాసాన్ని నమ్మొచ్చు, ప్రచారం చేయొచ్చు. ఇన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్లు రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా మతోన్మాద శక్తులు మరి చాలా భయంకరంగా ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద దాడులు చేస్తూ వాటన్నిటిని పక్కన పెట్టి చాలా భయంకరమైనటువంటి మాటలు మానసికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు సిఆర్పిఎఫ్ దానిని ఖండిస్తూ తిరిగి ప్రభుత్వమే కానీ, అధికారులే కానీ ఆంధ్రప్రదేశ్ లో, తూర్పుగోదావరి జిల్లాలో, మరి ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవులకు, హిందువులకు, ముస్లింలకు కూడా ఒక భద్రత కల్పించే విధంగా, వారి యొక్క హక్కులను కాపాడే విధంగా మరి చర్యలు తీసుకోవాలని సిఆర్పిఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దాని నిమిత్తమే మరి ఈ రోజు మేము ఇచ్చినటువంటి ఫిర్యాదును మరి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని మరి మంచి కార్యం ద్వారా మరి క్రైస్తవులకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ఫిర్యాదును కూడా మరి మేము ముందు ఉంచుతున్నాం. ఈ ఫిర్యాదులో ఉన్నటువంటి విషయాలను బట్టి మరి పోలీసు వారు రాధా మనోహర్ దాస్ వెంటనే అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలని సిఆర్పిఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి పాల్ ప్రసాద్ గారు, సెక్రటరీ అయినటువంటి నేను, అదేవిధంగా మిగిలినటువంటి సభ్యులందరూ కూడా
మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, నేషనల్ లీడర్స్ తో పాటు దినకరన్ గారు, చైతన్య గారు కూడా పాల్గొనడం అనేటువంటి చాలా సంతోషకరం. మరి ఈ యొక్క ఐక్యత రానున్న దినాల్లో కొనసాగాలని, మరి క్రైస్తవులకు ఒక భరోసా ఇవ్వాలని మరి ఈ సమయంలో డిమాండ్ చేస్తున్నాం. మత విద్వేషాలు రేపుతున్న రాధా మనోహర్ దాస్ గడిచిన దినంలో చేసిన వ్యాఖ్యలు, క్రైస్తవ విశ్వాస ప్రామాణిక చిహ్నంగా ఉన్న సిలువను, క్రీస్తును దూషించి మాట్లాడిన మాటలను బట్టి సిఆర్పి ఫోర్స్ ఇండియా రాజమండ్రి జిల్లా ఎస్పీ గారిని కలవడం, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాధా మనోహర్ దాస్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆఫీసునకు వెళ్ళడం, అక్కడ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే రాధా మనోహర్ దాస్ మీద చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకీభించిన సిఆర్పి ఫోర్స్ ఇండియా స్టేట్ లీడర్స్కు, నేషనల్ లీడర్స్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మాతో కలిసి ఏకీవించిన బ్రదర్ దినకరన్ గారికి, అలాగే చైతన్య గారికి కూడా మా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సిఆర్పిఎఫ్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్గనైజేషన్ నుండి సోదరులందరూ వచ్చి నిన్న జరిగిన సందర్భాన్ని బట్టి సంఘటన గురించి స్పందించడం చాలా మంచి పరిణామం. ఇలాగే యావత్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సంఘాలు అందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఇలాంటి మతోన్మాద శక్తులని ఖండించాలని, అరికట్టాలని నేను మనవి చేస్తున్నాను. నిన్న ధవళేశ్వరంలో జరిగిన ఇన్సిడెంట్ మొదటి విషయం కాదు, ఇలాంటి చాలా జరిగాయి. కానీ మా ప్రాంతంలోకి వచ్చి అల్లరి రేకొచ్చడం మూలంగా మేము స్పందించాల్సి వచ్చింది. ఇది యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో 1,00,000 వీడియోస్ పెట్టుకుంటున్నారు, చూస్తున్నాం. మేమేం స్పందించట్లా. సర్లే మత్స్యతిమితం లేని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని ఊరుకున్నాం. కానీ మా స్థలంలోకి వచ్చి మమ్మల్ని ఇలాగా భావోద్వేగాలకి గురి చేసి మా మనోభావాలను దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తే మటుకు సహించేది లేదు. యావత్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్ ఫోర్సెస్ అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఈ రాధా మనోహర్ ఇలాంటి మతిస్థిమితం లేని వ్యక్తుల్ని అరెస్ట్ చేసే వరకు మా పోరాటం ఆగదు. రాష్ట్రం మొత్తం కూడా, ఇరు రాష్ట్రాలు మొత్తం కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.